వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను సుల్లూరుపేటలోని లావణ్య హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావణ్య గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, చాలా మంది కూడా ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది ఒక కళ, చాలా వరకు కేర్ తీసుకుంటూ ఉంటారు. కొద్దిమందికి 2వ నెలలో లేదంటే 3వ నెల 4వ నెలలో మిస్క్యారింగ్ అవుతూ ఉంటుంది, అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఇది ఎక్కువగా ఎందుకు జరుగుతూ ఉంటుంది? అట్లా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ప్రస్తుతం సినారియోలో చూస్తే నవీన్ గారు, మనకి మోస్ట్ ఆఫ్ ద టైం థైరాయిడ్ అనేది ఒక వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనమాట. అంటే రికరెంట్ అబార్షన్స్ అవ్వడానికి థైరాయిడ్ అనేది ఒక కారణం. రెండో కారణం కనుక చూస్తే ప్రస్తుతం పీసీఓడి అనేది చాలా పెరుగుతుంది సొసైటీలో. పీసీఓడి అంటే నీటి బుడగలు, పీసీఓడి అండ్ సిండ్రోమ్ అంటారు, లేకపోతే పీసీఓడి డిజీజ్ అంటారు. సో సిండ్రోమ్ అని ఎందుకు అంటున్నామంటే దీంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ కాజ్ అనమాట. దీంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఆండ్రోజన్ హార్మోన్స్ పెరుగుతాయి బాడీలో. దీనివల్ల ఆండ్రోజన్స్ అనేటివి ఫ్యాటీ టిష్యూస్ మీద యాక్ట్ అవుతుంది. ఆండ్రోజన్స్ అనేటివి యూటరస్ మీద యాక్ట్ అవుతుంది, ఓవరీస్ మీద యాక్ట్ అవుతుంది. ఓవరీస్లో యాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫాలికల్స్ అనేటివి గ్రోత్ సరిగా అవ్వదు. సో యానోవులేషన్ అవుతుంది. యానోవులేషన్ అంటే అండాశయం సరిగా ఫామ్ అవ్వదు. సో ఎగ్ ఫామ్ అవ్వకపోవడం వల్ల థీకా సెల్స్ హైపర్ట్రోఫీ అవుతుంది. థీకా సెల్స్ అంటే ఎగ్స్ సైజ్ అనేది పెరిగి ఆగిపోతుంది. 2 to 9 millimeters దశలోనే ఆగిపోతుంది. యాక్చువల్గా అయితే 18 millimeters దాటితే ఓవులేషన్, అండం రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయినప్పుడు అది ఫర్టిలైజ్ అయ్యి జైగోట్గా ఫామ్ అవుతుంది. కానీ ఇది ఆండ్రోజన్స్ అనేటివి ఎక్కువ అవడం వల్ల, హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగి హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల అండాశయం స్టేజ్ 2 to 9 millimeters దశలోనే ఆగిపోతుంది. సైజ్ కంటే పెద్ద సైజులో ఆగిపోతుంది. ఎగ్జాంపుల్, మనము పొలంలో చిన్న మొలకలు వేస్తాము, అవన్నీ కలిపి ఒకటే చోట వేస్తారు, మళ్ళీ తీసి సపరేట్గా వేస్తారు, నారు వేస్తుంది. దాన్ని ఏమవుతుంది, ప్లేస్ ఉండడం వల్ల దూరంగా వేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే అన్ని సెల్స్ పెరిగి పెద్ద దశలో ఆగిపోతాయి. సో సెల్స్ అనేవి పెద్దగా ఉండిపోయి సో ఆ థీకా సెల్స్ అనేటివి పెరిగిపోతుంది. సో దానివల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగేసేసి యానోవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది జరుగుతుంది. సో ఇంకొకటి కాజ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతుంది పీసీఓడిలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందువల్ల పెరుగుతుంది అంటే ఎస్హెచ్బిజి అనేది ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ అనేది కంటెంట్ తక్కువ అవ్వడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోయి ఇన్సులిన్ పనిచేయకపోవడం, ఆ సెల్స్ అనేది రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. సో దీనివల్ల కూడా ఒబేసిటీ ఫామ్ అవుతుంది. అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడానికి ఒబేసిటీ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కారణాల వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది అనమాట పీసీఓడి కాజెస్లో. చాలామంది మామూలుగా ఇట్లా అబార్షన్ అయిన తర్వాత వాళ్ళ చేతుల ద్వారా ఏదో పాపం ఇది జరిగింది, కొద్దిమంది అంటే నేనేం వెయిట్ కూడా లిఫ్ట్ చేయలేదు కదా, కానీ ఎందుకు ఇట్లా జరిగింది అని కూడా బాధపడతా ఉంటారు. కానీ అసలు కారణం ఇది ఉన్నాయన్నమాట. ఇది ముందుగానే మనం గుర్తించడం ఎట్లా అండి? వాళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇట్లా ఉన్నాయని చెప్పేసి ముందుగానే తెలుసుకోవడానికి ఎట్లాంటి డయాగ్నోసిస్ ఉన్నాయి? పీసీఓడి అంటే 3 రకాల ట్రయడ్ అనమాట. ట్రయడ్ ఉంటుంది. ఎమెనోరియా అంటే పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. సెకండ్ థింగ్ హిర్సుటిజం అంటే ఆండ్రోజన్ ఫీచర్స్. ఆండ్రోజన్ లెవెల్స్ అంటే మెయిల్ హార్మోన్స్, మగవాళ్ళకు ఉండే హార్మోన్స్ బాడీలో ఎక్కువ అవుతుంది. ఈ హార్మోన్స్ ఎక్కువ అవడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి అనమాట. ఇంకొక ఎంటిటీ ఏంటంటే ఒబేసిటీ ఫ్యాక్టర్. సో 3 entities. ఫస్ట్ ఈజ్ సైకిల్స్లో ఇర్రెగ్యులారిటీ వస్తుంది. అంటే ప్రొలాంగ్డ్ సైకిల్స్. నార్మల్ సైకిల్స్ ఎలా ఉండాలి, 28 days సైకిల్ ఉండాలి. 7 days తక్కువైనా పర్లేదు, 7 days ఎక్కువైనా పర్లేదు. కానీ వీళ్ళలో ఏమవుతుందంటే ప్రొలాంగ్ సైకిల్స్ 35 days కంటే ఎక్కువ డ్యూరేషన్లో వస్తాయి సైకిల్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. సో డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ డ్యూరేషన్లో పీరియడ్స్ వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల మళ్ళీ యానోవులేషన్ అంటే నేను చెప్పినట్టే ఎగ్ రిలీజ్ అవ్వదు. దానివల్ల ఒబేసిటీ. సో ఒబేసిటీ కాజెస్ పీసీఓడి కాజెస్ ఒబేసిటీ. బోత్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో సెకండ్ ఫ్యాక్టర్ ఆండ్రోజన్స్ ఎక్కువ అవడం వల్ల ఏం ఫీచర్స్ ఉంటాయి? హైపర్ ఆండ్రోజనిజం అంటే హిర్సుటిజం అంటే హెయిర్ ఉండకుండా చోట హెయిర్ ఉంటుంది, మీసాలు చిన్ కింద హెయిర్ ఉంటుంది, ఎక్స్ట్రా హెయిర్ ఫాల్ ఉంటుంది సిగ్నిఫికెంట్గా, పింపుల్స్, యాక్నే, ఇవన్నీ ఆండ్రోజన్ ఎక్కువ అవ్వడం వల్ల ఉండే ఫీచర్స్ అనమాట. సో ఈ 3 ట్రయడ్ అనేది మనకి ఎందువల్ల వస్తుంది? ఒబేసిటీ ఎందువల్ల వస్తుంది? సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చొని ఉండడం. మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు వర్కింగ్ లేడీస్ ఎక్కువ అయిపోయారు. సో దానివల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఇంటికి వచ్చాక మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ ఓపిక ఉండకుండా ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి ఎక్కువ అలవాటు అయిపోయారు. ఫాస్ట్ ఫుడ్ వల్ల జంక్ ఫుడ్, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఫ్యాట్ టిష్యూ బాడీలో ఎక్కువ అవుతుంది. ఫ్యాట్ ఇన్ టర్న్ కాజెస్ యానోవులేషన్. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనమాట. సో పీసీఓడి ఇట్స్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్లో చేంజెస్. మీరు చెప్పిన ఈ సింటమ్స్ అనేవి కనపడ్డాయి అని అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ముందుగా వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. ఓకే, ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. నేను చెప్పినట్టుగా ఫస్ట్ లైఫ్ స్టైల్ మనలో మనం కరెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి? సెడెంటరీ లైఫ్ స్టైల్,
అవాయిడ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే మనం వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి అనుకుంటాం, కాకుండా బాడీ మజిల్స్ అన్ని యాక్టివిటీకి రావాలి. ఏరోబిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్, ఇలా బాడీ మజిల్స్ అన్నీ యాక్టివ్ అయితేనే ఈ పీసీఓడి కరెక్షన్ అవుతుంది. సెకండ్ థింగ్ డైట్ కరెక్షన్. ఫైబర్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి. ఇప్పుడు లేటెస్ట్గా మనకి డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్, ఈ అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, ఇవి చాలా గుడ్ ఫర్ పీసీఓడి. సోయా కంటెంట్ ఉన్నవి ఇవి కూడా గుడ్ ఫర్ పీసీఓడి అనమాట. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ని ఎక్కువ కరెక్ట్ చేస్తాయి. సో దీనివల్ల మన డైట్ ఆల్టరేషన్ చేస్తూ ఎక్సర్సైజెస్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ వీటి వల్ల కరెక్షన్ కానప్పుడు మన డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కంపల్సరీ. డాక్టర్ని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కరెక్ట్ చేయడానికి మనం మెట్ఫార్మిన్ యూస్ చేస్తాం. సో ఈ హిర్సుటిజం ఫీచర్స్ అన్నటి వాటికి లోకల్ ట్రీట్మెంట్, క్వార్టరీ కానీ లేజర్ కానీ అలా యూస్ చేయడం వల్ల హెయిర్ కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇన్ఫర్టిలిటీ కరెక్ట్ కావాలంటే మటుకు, ఎగ్ రిలీజ్ అవ్వాలి అంటే మటుకు మెట్ఫార్మిన్ లాంటి డ్రగ్స్ యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. దీంట్లో మెయిన్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ విల్ బి మెట్ఫార్మిన్ టు కరెక్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో మన ఫర్దర్ డాక్టర్ కన్సల్ట్ అయితే మీ కండిషన్ ప్రకారంగా దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు చాలా వరకు థైరాయిడ్ ఉన్నా సరే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతుంటారు, పీసీఓడి ఉన్నా వెయిట్ గెయిన్ అవుతుంటారు. ఈ రెండిట్లలో ఎట్లా వాళ్ళు డిటెక్ట్ చేయాలంటే థైరాయిడ్కి మటుకు థైరాయిడ్ టెస్ట్ ఉంటుంది. T3, T4 లో ఉండి TSH కనుక హై ఉంటే మనకు హైపోథైరాయిడిజంగా కౌంట్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ దాట్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే స్కానింగ్ ఆఫ్ ద నెక్, అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ ద నెక్ కెన్ బి డన్. సో ఇన్ ఆర్డర్ టు డిటెక్ట్ మనకి థైరాయిడ్ ఏమైనా వాపు ఉందా, ఏమైనా గడ్డలు ఉన్నా, అక్కడ నెక్ దగ్గర ఉంటుంది, ఇక్కడ నెక్ దగ్గర ఉంటుంది. సో అది ఏదైనా వాపు ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనం స్కానింగ్లో కనుక్కోవచ్చు. అదే వేరే పీసీఓడి కనుక్కోవాలంటే మటుకు స్కానింగ్ ఇస్ ద ఫస్ట్ డయాగ్నోసిస్, ఫస్ట్ మెథడ్ ఆఫ్ డయాగ్నోసిస్. సో ఫర్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ అల్ట్రాసోనోగ్రఫీ, అంటే స్కానింగ్లో మనకి నీటి బుడగలకు తెలుస్తాయి. స్కానింగ్లో 2 to 9 millimeters నేను చెప్పినట్టుగా 2 to 9 millimeters ఫాలికల్స్ ఉంటాయి అన్నమాట. సో మల్టిపుల్ ఫాలికల్స్ ఉంటాయి. నార్మల్ అండాశయంలో అంటే చిన్నగా ఉంటుంది, దీది కొంచెం పెద్దగా ఉండి 2 to 9 millimeters సైజ్లో ఫాలికల్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ పీసీఓ, అంటే పాలిసిస్టిక్ ఓవరీ అంటారు అనమాట. దట్ ఈస్ వన్ మెథడ్ ఆఫ్ డయాగ్నోసిస్. సెకండ్ థింగ్ మనకి క్లినికల్గా నేను చెప్పిన ఫీచర్స్, ఫేస్ మీద హెయిర్, చిన్ మీద హెయిర్, ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది. ఇంకో కండిషన్ అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు. అంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు బాడీలో పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది. మెడ మీద కొంతమందికి మీరు గమనించినట్టయితే మెడ మీద బ్లాక్గా ఉంటుంది, కొంచెంమంది యాక్సిల్లా ఉంటుంది, ఈ ప్రైవేట్ పార్ట్స్లో ఉంటుంది. సో ఆ బ్లాక్నెస్ అనేది బికాస్ ఆఫ్ అకాంతోసిస్ నైగ్రికన్స్. సో ఎనీ అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటుంది. 20 to 40 yearsలో హైలీ ప్రివలెంట్, బిలో 20 కూడా అడోలసెంట్ ఏజ్లో కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ద కాజ్ ఏంటంటే ఇది జెనెటిక్ కాజ్ అంటారు. ఒక P450 అనే జీన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అరైజ్ అవుతుంది అనమాట. ఆటోసోమల్ మామూలుగా మనకి సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏందో, లేకపోతే ఇట్లా స్కిన్ ప్రాబ్లమ్ అని అనుకుంటారు, కానీ అది కాదు. ఓకే ఓకే. సో ఇది జీన్లో మ్యుటేషన్ అనేది కొంతమందికి జరుగుతుంది. ఆ జీన్ మ్యుటేషన్కి మన డైటరీ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ యాడ్ అయినప్పుడు మనము ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది. ఆ జీన్ మల్టిప్లై అయ్యేసి దాని ఎఫెక్ట్స్ అంతా మనకి పీసీఓడిగా మేనిఫెస్టేషన్ అవుతుంది. కాకపోతే అడోలసెంట్ పిల్లలు ఏమనుకుంటారు, వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడం పోవడం వల్ల, తినడం వల్ల అని ఒక సైకాలజికల్ మెంటల్గా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఇస్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అడ్రినల్స్ గ్లాండ్స్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ ట్రిగర్ చేస్తాయి పీసీఓడికి. సో మనం మెయిన్ అడోలసెంట్ పిల్లల్లో ఈ స్ట్రెస్ అనేది తగ్గించాలి. వాళ్ళు అప్పటి వరకు పిల్లలుగా ఉంటారు, చైల్డ్హుడ్గా ఉంటారు. ఆ అడోలసెంట్ ఏజ్ మారినప్పుడు వాళ్ళు మెంటల్గా కూడా బాడీలో చేంజెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో కనుక మనం పేరెంట్స్ సపోర్ట్ చేయగలిగితే వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది తగ్గించవచ్చు. ఆ స్ట్రెస్ వల్ల కూడా ఈ హార్మోన్ లెవెల్ ఇంబ్యాలెన్స్ పెరిగిపోతుంది. వాళ్ళని అప్పటి వరకు పిల్లలు ఆడుకుంటారు, మనం అడోలసెంట్ వచ్చిన వెంటనే ఆడుకోవద్దమ్మా, వెళ్ళొద్దమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా, ఇలాంటివన్నీ చెప్పేసరికి వాళ్ళకి అర్థం కాక ఈ స్ట్రెస్లకి లోన్ అవుతారు. అట్ ది సేమ్ టైం స్టడీ స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు +1 +2లో ఉన్నప్పుడు ఒకప్పుడు కూడా మ్యామ్ ఈ అంటే మెచ్యూర్ అయ్యే ఏజ్ కూడా 14, 15 ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం తెలియదు, చిన్న వయసులోనే మెచ్యూర్ అవుతా ఉన్నారు. 10, 11, 12 ఏజ్లో కూడా అవుతా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే నవీన్ గారు, మనకి మెయిన్ ఫుడ్ డైట్ హ్యాబిట్స్ చికెన్లో నేను ఎంఫసైజ్ చేయాల్సింది ఏంటంటే చికెన్లో దానికి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్స్ పెరుగుతుంది. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేది చిన్నప్పటి నుంచే చికెన్ కంటెంట్ క్వాంటిటీ పెరగడం వల్ల పిల్లలకి ఆ హార్మోన్ ఈస్ట్రోజన్ వల్ల ఎర్లీ ప్రికాషస్ ప్యూబర్టీ,
అంటే ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారు. మీరు అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్ అనమాట. ఓకే ఓకే. సో ఎందుకు ఎర్లీగా మెచ్యూర్ అవుతున్నారు వన్ ఆఫ్ ద కాజెస్ ఇస్ పాలు బికాజ్ కూడా ఆఫ్ చికెన్. అడల్టరేట్ అయిపోయాయి మ్యామ్. అన్ని అసలు అన్ని adulteration, కూడా ఇదే అయిపోయాయి. డైట్, మెయిన్ చికెన్, మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకోవడం, ఇవన్నీ మెయిన్ వన్ ఆఫ్ ద కాజెస్ అనమాట. మ్యామ్, మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇస్తారండి? ఒక హెల్దీ బేబీకి, మనం జన్మనిచ్చే తల్లికి ఏం చెప్తారు? మదర్హుడ్ అనేది అందరికీ ఒక డ్రీమ్. ఒక లేడీకి ఇట్స్ ఎ డ్రీమ్ ఇన్ హర్ లైఫ్ టైం. కాబట్టి ఆ కళ నెరవేర్చుకోవాలి అంటే నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, తన డైట్లో చేంజెస్ చేస్తూ, ఒక తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. సో తన హెల్త్ కాపాడుకుంటూ, హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, తన లైఫ్ స్టైల్లో కొన్ని ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేస్తూ, అవసరమైతే మాలాంటి డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ మదర్హుడ్ అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డ్రీమ్, బట్ ఇట్స్ గోయింగ్ టు బి రియాలిటీ. ఇన్ఫర్టిలిటీ ఇట్స్ నాట్ ఫార్ ఆఫ్ సబ్జెక్ట్. ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది ఇంతకుముందు రోజుల్లో వేరే ఉండేది. ఇప్పుడు మనకు అన్ని రకాల ట్రీట్మెంట్స్, అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ స్టార్టింగ్ మెడిసిన్స్తో పాటు టెస్ట్ ట్యూబ్ బేబీ వరకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఏ నెలలో డాక్టర్ దగ్గరికి వస్తే బెటర్ అండి? ఇమీడియట్లీ కన్ఫర్మ్ అయిన వెంటనే వస్తే బెటర్. సంబంధించిన మెడిసిన్స్ లాంటివి. ఇంకొకటి నేను ఇంకా సజెస్ట్ చేసేది ఏంటంటే, కపుల్ గెట్స్ మ్యారీడ్, దే షుడ్ కన్సల్ట్ ఇమీడియట్లీ. ఎందుకు అంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఆర్గన్ ఫార్మేషన్కి చాలా ఎసెన్షియల్. ఒక 6 months ముందే కనుక కన్సీవ్ అయ్యే ముందు ప్లాన్ చేసుకొని వాడితే బేబీ ఫార్మేషన్ చాలా బాగుంటుంది. అబార్షన్స్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ఐ సజెస్ట్ ఎవ్రీ కపుల్ టు కన్సల్ట్ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ దే గెట్ మ్యారీడ్. ఇమ్మీడియట్గా మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు కన్సల్ట్ అయితే కనుక మేము తగిన సజెషన్స్ ఇవ్వగలుగుతాం. ఫోలిక్ యాసిడ్ ఎగ్జాంపుల్, ఫోలిక్ యాసిడ్ 6 months or 3 months ఈజ్ సజెస్టబుల్. అలానే ఫిజికల్ యాక్టివిటీ, నెక్స్ట్ డైటరీ చేంజెస్, నెక్స్ట్ వాళ్ళు ట్రావెలింగ్ చేంజెస్, కన్సీవ్ అయిన వెంటనే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగానే సజెస్ట్ చేయగలుగుతాం. చాలా థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్ గారు.